ఏపీ హస్తకళల్ని ప్రపంచ నలుమూలలకు తీసుకువెళ్దామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మార్కెటింగ్ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. సంప్రదాయ హస్తకళ వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు అన్నారు పవన్ కళ్యాణ్. విజయవాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఎక్స్పో 2026 ప్రారంభమైంది. మంత్రి సవితతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్పోను ప్రారంభించారు. చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ కళ్యాణ్ తిలకించారు. కళాకారుల నైపుణ్యం, పనితీరును అభినందించారు. దేశ సంస్కృతి సంప్రదాయాలు కొనసాగాలి అంటే హస్తకళను, చేనేతను కాపాడుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. హస్తకళాకారులను అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలన్నారు. అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, హస్తకళాకారుల పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఒక జాతి గొప్పతనం అది నిర్మించిన భవనాల్లో కాదు, అది కాపాడుకున్న సంస్కృతిలో, గౌరవించుకునే కళాకారుల్లో కనిపిస్తుంది. ఈరోజు కేవలం నేను ఒక హస్తకళ మహోత్సవంలో పాల్గొనడానికి రాలేదు. మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళ వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారి, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేస్, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ లక్ష్యంగా పనిచేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో సాంప్రదాయాన్ని టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి నా ఉద్దేశం ఏంటంటే, మన వ్యాపారాన్ని ఇప్పుడు ఇందాక మనం లాంచ్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ మందికి చేరడానికి ఈ డిజిటల్ ఈ టూల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఎక్కడో మన ఏటుగొప్పాకులు చేసుకొని, ఎక్కడో మనకి ఈ ఉదయగిరిలోకి చేరనే, మనకి ఉదయగిరిలో మనకి ఉన్న హస్తకళలకు కానీ వీటన్నిటి కానీ ప్రపంచానికి చేరాలి అంటే, ఈ గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానీ అడ్వాన్స్మెంట్ మనకున్న పరిధిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా మనం వాడుకొని దానికి తగ్గట్టుగా ఈ రోజున యాప్ను లాంచ్ చేయడం కూడా మనస్ఫూర్తిగా అధికారులందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దీనికి ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. కళాకారుల అద్భుత ప్రతిభను, వారి కష్టాన్ని గుర్తించడానికి తాను ఈ కార్యక్రమానికి వచ్చానని పవన్ తెలిపారు. కళలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.